ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద గర్ల్ హూ కేమ్ ఫ్రంట్. 12 మందిలో ఈ కేసు కి సంబంధించి దాదాపు 50 మెంబర్స్ ని ఈ 9 మంది అబ్బాయిలు కూడా 50 మెంబర్స్ అమ్మాయిలు విక్టిమ్స్ గా ఉన్నట్టు ఈ కేసులో మనకు తెలుస్తుంది. అందులో 12 మెంబర్స్ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదా సిబిఐ కి సపోర్ట్ చేయగా ఒక్క అమ్మాయి మేజర్ గా అసలు ఈ కేసు ప్రజల ముందుకు రావడానికి ప్రత్యేక కారణం ఒక్క అమ్మాయి 19 years old గర్ల్ కేమ్ ఫ్రంట్ అన్నమాట. సో సొసైటీ తనని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాలి. మీరు అన్నట్టు గంటకి మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు అమ్మాయిలు ముందుకు రాలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఎవరిని సార్ అప్రోచ్ అయ్యేది ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఒక అమ్మాయి ఎక్కడికి అప్రోచ్ అవుతుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఈ కేసులోనే మనం చూడొచ్చు ఏం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ కేసు. ఇప్పుడు కేసు తీర్పు వచ్చిన తర్వాత 6 years తర్వాత కేసుకి సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అంతా కూడా మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా శిక్షించాలి. ఎవరైతే ఈ కేసుని డీల్ చేశారో విక్టిమ్స్ తరపున నిలబడకుండా నిందితులకి సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే ఈ కేసు సిబిఐ వరకు వెళ్ళింది. లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్స్ చాలా ఈ కేసుని కప్పిపుచ్చడానికి, కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేశాయని నేనేమంటున్నానంటే ఈ రోజు ఇందులో ఉన్న ఈ 9 members అబ్బాయిలే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా నిందితుల వైపు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి, చట్టపరంగా వాళ్ళని శిక్షించాలన్నది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నిందితులను మనం చూసినట్లయితే మేజర్ గా వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు అనలైజ్ హియర్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే కొడుకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నారు ఇంతమందిని శిక్షించారు, వీళ్ళంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ నిందితులు. వీళ్ళతో పాటు ఎమ్మెల్యే కొడుకు కూడా ఇందులో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయి ఉన్నాడని కూడా మనకు తెలుస్తుంది. మనం ఎవరైతే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కేసులో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా వాళ్ళని పక్కన పెడితే ఫర్దర్ గా వచ్చే కేసెస్ కూడా సేమ్ ఇవే జరుగుతాయి. అమ్మాయిలు ముందుకు రావడానికి ఆలోచిస్తారు. నిజమైన నిందితులు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాబట్టి నిజమైన అంటే కరెక్ట్ న్యాయం జరగకపోవచ్చు, వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు అన్న ఒక ఇది కూడా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హియర్ వీఆర్ డిమాండింగ్, ఎవరైతే ఈ రోజు ఎమ్మెల్యే కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నారో వాళ్ళ వైపు కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గానీ వాళ్ళు ఎందుకు నిందితురాల తరఫున నిలబడలేదు, ఎందుకు సిబిఐ వరకు కేసు వెళ్లాల్సి వచ్చింది, అది నిజంగా చెప్పాలంటే అక్కడే కేసు వైండ్ అప్ అయ్యేది. అక్కడ మహిళా సంఘాలు కానీ మిగతా వాళ్ళందరూ మాట్లాడి దీన్ని ముందుకు తీసుకొచ్చినందుకు అది సిబిఐ వరకు వెళ్ళింది. సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎందుకు ల్యాగ్ చేశారు, ఎందుకు నిందితురాలు వైపు విక్టిమ్ వైపు ఎందుకు నించోలేదు, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందైతే మనం భావిస్తున్నాం. రైట్ స్వాతి గారు, I will come back again to you. We'll move to the